దిస్ ఈస్ బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్స్. ఓకే, సో మనం సిస్టంలో, సో ప్రాసెసర్లో మనకి మెమరీలో అలాగే బస్కి ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఓకేనా. సో బస్ అంటే ఆల్రెడీ ఏం చెప్పాను, ఇట్ ఈస్ వన్ లైన్ విచ్ ఈస్ కనెక్టింగ్ ఆల్ ద పెరిఫరల్స్ ఆఫ్ ద సిస్టమ్, దట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఇన్పుట్ డివైజెస్ కానీ, అవుట్పుట్ డివైజెస్ కానీ, లేకపోతే ప్రొసెసర్ టెర్మినల్స్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద థింగ్, సో ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేది బస్ లైన్స్ అంటారు. సో ఈ బస్లో మనకి ఏముంటుంది, డేటా లైన్స్ ఉంటాయి, అడ్రస్ లైన్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, కంట్రోల్ లైన్స్. ఏముంటాయి, డేటా, అడ్రస్, కంట్రోల్. కంట్రోలింగ్ ఎందుకు అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఒక పని అంటే స్లోగా వెళ్తుంది, అలా కాకుండా ఒకేసారి 3-4 పనులు చేయాలంటే ఎలా జరుగుద్ది, ఒక సిస్టమాటిక్ వేలో వెళ్ళాలి కదా. ఎస్ఆర్ నో, ఈ రోజులో మీకు 5 సబ్జెక్ట్స్ క్లాస్ వర్క్ అవ్వాలి అంటే దానికంటూ ఒక పర్టికులర్ టైం టేబుల్ ఉంటే ఆ టైం టేబుల్ అలొకేటెడ్ స్లాట్లో టైమింగ్స్ బట్టి ఫ్యాకల్టీ వస్తారు, క్లాస్ తీసుకుని వెళ్ళిపోతారు. దట్ మీన్స్ ఆల్ ద 5 సబ్జెక్ట్స్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ వన్ డే అకార్డింగ్ టు ద టైం టేబుల్ స్కెడ్యూల్. దట్ ఈస్ ద కంట్రోలింగ్. ఎస్ ఆర్ నో. లైక్ వైజ్ ఫర్ బస్ ఆల్సో కంట్రోల్ లైన్స్ షుడ్ బి దేర్. ఓకే, ఎప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకేనా, ఎప్పుడు డేటాని రీడ్ చేసుకోవాలి, ఎప్పుడు రైట్ చేసుకోవాలి, ఎప్పుడు మెమరీలోంచి మనం యాక్సెస్ చేసుకోవాలి, ఎప్పుడు మెమరీలోకి మనం రీడ్ చేయాలి, ఇవన్నీ కూడా కంట్రోలింగ్ లైన్స్ బట్ అవుతుంది. ఆ కంట్రోలింగ్ లైన్స్ ఏ అడ్రస్ లైన్స్ తీసుకోవాలా లేకపోతే డేటా లైన్స్ తీసుకోవాలనేది డిసైడ్ అవుతుంది. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఇందులో బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్లో మనం ఏం చూస్తామంటే ఇది ఒక బస్ స్ట్రక్చర్ అనేది చూస్తాము. అందులో మనకి ఏముంటాయంటే రిజిస్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మల్టీప్లెక్సెస్ ఉంటాయి. రిజిస్టర్స్ అండ్ మల్టీప్లెక్సెస్. మల్టీప్లెక్సెస్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను, n నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే ఇట్ విల్ బి గివింగ్ ఓన్లీ 1 అవుట్పుట్. ఓకే, సో మనం n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుని 1 అవుట్పుట్ లైన్కి మనం బస్ కనెక్ట్ చేయాలి కాబట్టి సో యూ విల్ బీ టేకింగ్ ద మల్టీప్లెక్సెస్ అండ్ దోస్ n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ రిజిస్టర్స్ నుంచి తీసుకుంటాం. ఓకేనండి. సరే, ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అనేది ఒక డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ కంట్రోల్ సిగ్నల్స్ ఏం చూపిస్తాయని చెప్పాను. కంట్రోల్ సిగ్నల్స్ ఏం చూపిస్తాయి, విచ్ రిజిస్టర్ ఈజ్ సెలెక్టెడ్ ఇన్ ద బస్ డ్యూరింగ్ పర్టికులర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఏ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలనేది కంట్రోల్ సిగ్నల్స్ అనేవి చెప్తుంది. సో ఇందులో మనకున్న కంట్రోల్ సిగ్నల్స్ ఏంటంటే S0, S1. ఏంటి కంట్రోల్ సిగ్నల్స్, S0 అండ్ S1. ఓకే, 1 2 3 4 మల్టీప్లెక్సెస్, 1 2 3 4 రిజిస్టర్స్. ఓకే, సో ఇందులో ఎన్ని మల్టీప్లెక్సెస్ తీసుకోవాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే రిజిస్టర్స్ కౌంట్ని బట్టి. ఇఫ్ దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ యూ విల్ బి టేకింగ్ n నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ యూ విల్ బి టేకింగ్. ఇఫ్ దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ యూ విల్ బి కన్సిడరింగ్ n నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ యూ విల్ బి కన్సిడరింగ్. సో సీ హియర్ 2 కంట్రోల్ లైన్స్ ఉన్నాయి, S0 అండ్ S1. 4 మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. ప్రతి మల్టీప్లెక్సర్కి 4 ఇన్పుట్లు ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది. 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ మక్స్ 0 దీని పేరు, మక్స్ 1. ఇందులో కూడా 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. అండ్ ప్రతి మల్టీప్లెక్సర్కి కంట్రోల్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఈ S0 S1 ప్రతి మల్టీప్లెక్సర్కి కంట్రోల్ సిగ్నల్స్ ఉన్నాయి. సో ఈ మక్స్కి కూడా కంట్రోల్ సిగ్నల్ ఉంది, దీనికి కంట్రోల్ సిగ్నల్, దీనికి కంట్రోల్ సిగ్నల్, దీనికి కంట్రోల్ సిగ్నల్స్. అర్థమవుతుందండి? సీ దిస్ లైన్, దిస్ ఈజ్ S1 లైన్, దిస్ ఈజ్ S0 లైన్. S1 S0 S1 S0 S1 S0. క్లియర్? అండ్ రిజిస్టర్స్ చెప్పాను కదా, ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి, 4 రిజిస్టర్స్ ఉన్నాయి. రిజిస్టర్ A, రిజిస్టర్ B, రిజిస్టర్ C అండ్ రిజిస్టర్ D. ఒక్కొక్క రిజిస్టర్కి ఎన్ని బిట్స్ ఉన్నాయి, 4 బిట్స్. సో ఇది ఏ రిజిస్టర్, ఇది 4 బిట్ రిజిస్టర్. దీని కెపాసిటీ ఎంత, 4 బిట్స్. సో ఈ 4 బిట్స్లో కూడా చూడండి, ఇక్కడ మీకు ఇండివిజువల్ బిట్స్ రిప్రజెంటేషన్. ఇది ఈ రిజిస్టర్ ఏ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్, 4 టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ చెప్పానా. ఒకటి లెటర్ విత్ నెంబరింగ్, ఇంకొకటి ఇండివిజువల్ బిట్స్ నెంబరింగ్, ఇంకొకటి సైజ్ అంటే లోయరా హయ్యర్ బయట పార్టీషనింగ్, ఇంకొకటి ఏంటి విత్ అంటే ఒకవేళ 16 బిట్ అనుకోండి 0 to 15 నెంబరింగ్. అర్థమవుతుందా లేదా? ఇలా 4 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్లో దిస్ ఈజ్ సెకండ్ రిప్రజెంటేషన్ టైప్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి 0 1 2 3 4 బిట్స్, 0 1 2 3 4 బిట్స్. సో ఒక్కొక్క బిట్కి నెంబరింగ్ చూడండి,
A0, A1, A2, this is A3. This is B0, B1, B2, B3. C0, C1, C2, C3. D0, D1, D2, D3. ఇది బిట్స్ యొక్క నెంబరింగ్. సో ఇప్పుడు డేటా ఎలా వెళ్తుంది అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఈ కంట్రోల్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, S1, S0. సో ఈ రెండు 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఇవి అయినప్పుడు 0, 0 అయినప్పుడు రిజిస్టర్ A సెలెక్ట్ చేస్తారు. 0, 1 అయినప్పుడు రిజిస్టర్ B, 1, 0 అయినప్పుడు రిజిస్టర్ C, 1, 1 అయినప్పుడు రిజిస్టర్ D. అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ 0, 0 ఇచ్చాను, 0, 0. సో 0, 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? విచ్ రిజిస్టర్ యూ హ్యావ్ టు సెలెక్ట్? యూ హ్యావ్ టు సెలెక్ట్ రిజిస్టర్ A. సో ఇప్పుడు రిజిస్టర్ Aలో ఉన్న కంటెంట్స్ ఉన్నాయి కదా, రిజిస్టర్ Aలో ఉన్న కంటెంట్స్. సో రిజిస్టర్ Aలో ఏమున్నాయి? A0, A1, A2, A3. సో ఈ A0 ఏమో ఇట్ విల్ బీ కనెక్టెడ్ టు దిస్ వన్, A1 ఈజ్ కనెక్టెడ్ టు దిస్ వన్, A2 ఈజ్ కనెక్టెడ్ టు దిస్ వన్ అండ్ A3 ఈజ్ కనెక్టెడ్ టు దిస్ వన్. అర్థమవుతుందా లేదా చెప్పింది? ఇది A0 అమ్మా, A1 సారీ B0, B1 సారీ C1, A0, B0, C0, D0. ఇది A1, B1, C1, D1. ఇది A2, B2, C2, D2. ఇది A3, B3, C3, D3. అర్థమవుతుందా లేదా? A0 ఇక్కడైనా ఉంది అంటే అది ఏ మల్టీప్లెక్సర్ దగ్గరికి వెళ్తుంది? A0. A0 అంటే విచ్ మల్టీప్లెక్సర్ ఇట్ ఈస్ మూవింగ్? ఓకే, A0 అంటే విచ్ మల్టీప్లెక్సర్? ఫస్ట్ మల్టీప్లెక్సర్. A1 యొక్క కనెక్షన్ ఎక్కడుంది? సెకండ్ మల్టీప్లెక్సర్. A2 యొక్క కనెక్షన్ థర్డ్ మల్టీప్లెక్సర్, A3 అన్న కనెక్షన్ ఫోర్త్ మల్టీప్లెక్సర్. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఫస్ట్ ఈ రిజిస్టర్ సెలెక్ట్ అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రిజిస్టర్లో మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో ఈ ఇన్పుట్ బిట్స్ అన్నీ కూడా ఈ మల్టీప్లెక్సెస్ తీసుకుంటాయి. అర్థమవుతుందా లేదా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇట్ విల్ బి టేకింగ్ అండ్ ఇట్ విల్ బి గివింగ్ యూ ద అవుట్పుట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అదే ఒకవేళ కంట్రోల్ సిగ్నల్స్ ఇది 0, 1 అనుకుందాం. 0, 1 అంటే ఏ రిజిస్టర్? B. సో రిజిస్టర్ Bలో ఉన్న మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయో అన్ని బిట్స్ కూడా దే ఆర్ కనెక్టెడ్ టు ద మల్టీప్లెక్సెస్. అర్థమవుతుందా లేదా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ నాట్? అంతే కదమ్మా. ఇప్పుడు ఒక రిజిస్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రిజిస్టర్లో ఉన్న డేటా అంతా కూడా పంపించాలా మనం? ఈ రిజిస్టర్లో కంటెంట్స్ ఇవ్వకుండా సెకండ్ రిజిస్టర్లోకి వెళ్ళాం కదా, అవునా కదా? ఓకే, సో ఏ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ కంట్రోల్ లైన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మాత్రం కన్ఫ్యూజన్ పడద్దు మీరు. అర్థమవుతుందా లేదా? మీరు ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులోకి ఇలా వెళ్ళిపోతాయి అనుకోవద్దు. అర్థమవుతుందా? సో ఈ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ ఒక్కొక్కటి కూడా ఇండివిజువల్గా ప్రతి మక్స్కి వెళ్తుంది. అలాగే ఒకసారి 0, 1 అంటే రిజిస్టర్ B సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్టర్ B సెలెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ B0 ఇన్పుట్ ఉంది కదా, ఈ బిట్ దీనికి కనెక్ట్ అవుతుంది. B1 దీనికి, B2 దీనికి, B3 దీనికి. అర్థమవుతుందా లేదా?